నిమాగా వినాయక చవితి అయిపోయింది. ఇప్పుడు మేము అందరం దావత్ చేసుకుని 7 పాయలు పోతున్నాం. సో దావత్ అంటే మీరు గలీజ్ కనుకోకండి, మళ్ళీ ఏవో చందా పైసలు దొప్పుకొని తింటున్నాయి. మా పైసలు మళ్ళీ మేము వేసుకొని మరీ పోతున్నాం. మేము చందాలు అడగలేదు. మేము అసలు ఈసారి చందాకి వెళ్ళలేదు, ఎందుకంటే మా ఆపోజిట్ వాళ్ళు మాకన్నా ముందు చందాలు కలిగి తీసుకున్నాం కాబట్టి. సో మేము చందా లేకుండా గణేష్ పెట్టినాం. నెక్స్ట్ ఇయర్కి అయితే ధూమ్ధామ్ చేస్తున్నాం. ఇక మొత్తం దాన్ని ఏమో ఇన్షాల్లా ఇప్పుడు మేము పోతున్నాం 7 పాయలు దావత్ చేసుకొని. 7 పాయలు పోయి మంచిగా దావత్ చేసుకొని మీరు బ్లాగ్లు ఎంజాయ్ చేయండి, మేము ఆడ ఎంజాయ్ చేస్తాం. నా బ్లాగ్ ఇచ్చి మీరు ఎంజాయ్ చేయండి. మీరు తిన్నట్టే బ్రో. అందరు అమ్మాయిలు అబ్బాయిలు గ్యాస్, అందరు అమ్మాయిలు అబ్బాయిలు తిరుగుతూ నేను మాత్రం బతికి ఏడకపోతుందో అర్థమైతలేదు. ఒక్కొక్కరు మా వాళ్ళు 5 గంటలకు పోతే నేను ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి ఫ్రెండే దేవుడు అనుకొని వీటి కోసం వెయిట్ చేస్తే ఇప్పుడు 12 గంటలకు పోతున్నాం మేము. వాళ్ళు మంచిగా పండుకొని ట్రక్లో పోతే మేము ఇగో ఆ గుద్దొంచి ఈ స్కూటీ మీద కూర్చొని పోతున్నాం. గుద్ద బద్ధకం పొద్దున్న లేపితే లేవలేడు, ఇప్పుడు లేచి మళ్ళీ నేను నా గురించి ఆయన అని చెప్తున్నాడు. ఇగో ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్కి వాల్యూ లేదు గాయస్. నేను వీని కోసం మాత్రం వీడు ఏమంటాడు నాకే గుద్ద బద్ధకం అని నన్ను బ్లేమ్ చేస్తుంది. నా బట్టలు చింపి కొడతారా? సరే సరే అమ్మా సరే, ఇట్లనే ఉంటుంది మా వాళ్ళతో. మనం ఒకరి కోసం సాక్రిఫైస్ చేస్తాము. ఈ అమ్మ అందరు సాక్రిఫైస్ చేస్తారు, నా జుట్టు మాత్రం నా మాట వినదు. ఏ సల్లుబాయ్ గాయ్స్, సడన్ గా మా ఎంట్రీతో ఇక్కడ వాతావరణం చేంజ్ అయిపోయింది. అసలు ఎంత బాగుందో చూస్తే మాత్రం మీరు తట్టుకోలేరు. చాలా స్పీడ్ లో ఉంది బండి, అందుకే చూపించలేకపోతున్నా. వీళ్ళు మెల్లగా పోతలేడు అవలా కావాలని బ్లాగ్. నా కెరియర్ని నాశనం చేద్దామని ఉన్నారు ఈ కొడుకు. చూపిస్తా చూడండి. సో గాయస్, గుడికి వచ్చినాం, దేవుని చూద్దాం. ఇవన్నీ కాదు, ఇగో ఇట్లా చేపలు పట్టుకుంటే ఎంజాయ్ చేసుకుని. అరే నువ్వు పట్టవురా ఫ్రేమ్లో జరుగుతుంది. నన్ను గెలిస్తే ఇచ్చి వాడేస్తా. గ్యాస్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఇప్పుడు చేప పడాలనలా అంటే 2 అడ్డే ఆల్రెడీ 2 ఎవరికి సరిపోతాయిరా? వీడు ఒక్కడే తింటాడు రా. 2 ఒక్కడే తింటాడు అన్న. ఇవి జారుతున్నాయి కదా నా గుద్దలో రావు. కాదు నేను మంచి అండర్వేర్ కూడా వేసుకొని రాలేదు, చినిగిపోయిన అండర్వేర్ వేసుకొని వచ్చిన. అమ్మ ఇప్పుదామన్నా. ఇంట్లో అవి కూడా ఉంటాయా? చెరువు అది పెడితే ముందు పెడతా ఇన్ వీడియో. అదే ఇన్ వీడియో అని పెడతా. జారుర్రి తెంగుతున్నావు ఎందుకు మెల్లగా? అన్న ఫస్ట్ సెట్ చేసుకో అన్న, దాన్ని పట్టుకుని ఊగులాడుతుంది అన్న. గాయస్, మీరు నా బ్లాగ్లో మీరు ఇట్లాంటి ట్యూటోరియల్ కూడా నేర్చుకోవచ్చు. చేపలు ఎట్లా పట్టాలి, జాబులు ₹1,00,000 ఇచ్చిండు. ఇక మన యూట్యూబ్లో మస్తు కమాయి వస్తుంది కాబట్టి ఇక అందరికి దానం చేసుకుంటూ ఉంటున్నాము. దానం ఈ గుద్ద దానం అది లెక్క దెంగితే మొట్ట ఎన్ని వ్యూలు వస్తాయో. అరే సురేష్ అన్న అనుకున్నాను ఆ చీమెక్తు కరికి తగ్గిన మొడ్డ ఉడిచిపోవాలి. తీరా కరుస్తుంది చీమ. దెంగాలి ఈసారి మొత్తం వీడియో ఇస్తున్నాం కదా, రాదనుకుంటారా మళ్ళా? కృష్ణ మొత్తం ఏ సర్టిఫికేట్ అన్న ఇంత నుంచి అడుగుతాను. నాకు ఇచ్చిన నేను ఆ వీడియో కోసం ఇచ్చిన నేను. ఇటు తిప్పకు కెమెరా చేతుంది. ఇది పోవాలి ఫస్ట్, దీని తర్వాత ఇది మనమే జరుగు తాకితే మళ్ళీ నేర్చుకోరు. చూసి తిరుగురా ఒక రౌండ్. చూసుకో ఊతలే చూడు బాబు తీస్తారు. అన్న ఇందాన్ని పొద్దున్న కష్టపడుతుండే ఏపీకి పొద్దున్న నుంచా ఇప్పుడు వచ్చినా నేను, కానీ అయితే లేదు.
ఆయన సావదీంగుతున్నాడు. సో గైస్ ఇంకా ఇది చిన్నపిల్లల ఆట మన పొద్దు మనం ఇక తినేసిన తర్వాత మనం తెలిసి దెంగలాట ప్రొఫెషనల్ ఎట్లేస్తారు చూడండి, మనతో కాలేదు కానీ నేర్చుకోండి అందరు. చేపలు పడదాం అనుకునేటోళ్ళు ఎందుకు నీ తీట ఎవరు రాళ్ళేస్తుంది ఎవరు అప్పంచి మా దాంట్లో చేపలు పడకుండా వేస్తారు చూడండి. ఇప్పుడు ఒక్క చేపన్న పడుతుందా? అరే వాడు ఎవరినో కొడదాం అనుకుంటుండే ఆడ తాకుతలేదు అంతే. ఆ ధైర్యంతోనే పట్టుకున్నా, వాని గురి చక్కగా ఉండదు కదా. నా మీద మానవ దాడి జరుగుతుంది, నా మీద మానవ దాడి జరుగుతుంది. ఈ బ్లాగ్ స్టోర్లు అందరూ వచ్చి ఈ బ్లాగ్ చూసేటోళ్ళు అందరూ రేపు పొద్దున పోయి వాని మీద పిఎస్లో కంప్లైంట్ చేయరు. ఆల్రెడీ వాని మీద ఒక కంప్లైంట్ ఉంది, మా ఇంకో కంప్లైంట్ చేయరు. ఏంది ఇవి చేపలా? చేపలు తేవాలా అటు? ఇగో ఇట్లా మొత్తం అరేంజ్మెంట్ నాయుడు మన బొమ్మేది, మనం సేఫ్. ఇది తీసుకురావాలా చేపలు అటు అంటున్నా? పచ్చి చేపలు తింటారా? అబ్బా అన్న బాబు ఏముంది అది డైరెక్ట్ కాల్చుకొని తినేదే సార్. లెగ్ పీస్ అయ్యి ఇట్లాంటి మర్డర్లు మీరు ఎప్పుడు చేయకండి. చాలా తినాక చూడకరా ఎవరు రమ్మన్నా నేను పోసాడు ఫిష్. ఒంకరైపోతుంది చేప పెట్టు అవి భాషలో అది ఉంటుంది తమిళ్లో. எல்லாரும் ஆல்வேஸ் வெல்கம். இங்கே மீன் பக்கடிங்க கட்டிங் பண்ணிங்க, அந்த கட்டிங் பண்ணிங்கன்னா மசாலா ஃபில்லிங் பண்ணிங்கன்னா రోస్ట్ பண்ணிங்கன்னா ఈటింగ్ నా ఫామ్ కాటేసింది. మనకు రాని పని అంటే ఇది తీయొద్దా అన్న? పొయ్యి అన్న గీకు బండి ఉంది కదా కింద, బండకేసి గీకు అడుగు. మంచిగా ఉన్న బండ మీద గడుపుకోపోయి. గుండెలన్న గుండె హార్ట్ అన్నా లేదన్న బండి, మేము పెద్ద బండి మీద వచ్చి అది ఏమైపోరా కళ్ళు చూసాను. మొత్తం ఏ సర్టిఫికేట్ అరే ఏళ్ళు కోసుకుంటారు ఎట్లా? అది ఉంటుంది కొంచెం మాంసం పోని అట్లా కట్ కాదు, ఇంచే కట్ చేయి. అంత మాంసం పోతేనే కట్ అవుతుంది. వస్తున్నా రాత్రి కథలు ఇక తీసేవి మరి ఏ సర్టిఫికేట్ అయిపోతుంది. అందరూ ఆడలే పడరైందని అల్లలేమని అన్న వాళ్ళకి
ఇంకా హాఫ్ అంటే ఉత్సవం తెంగుతున్నావు ఏంది? వీడియో తీస్తున్నావా? కరెక్ట్ ఆర్డర్లు పడ్డాయి నీకు. వీడియో దిక్కునా ఒకేసారి ముందు ఒకేసారి లేకపోయింది. అరే రెడీయా? రెడీ 1 2 3 నా హీరో